శాంతిపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శంకర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఏదైనా కొత్తగా కనిపెట్టాలని అనుకునేవాడు. అతను ఒక రోజు ప్రయోగం చేస్తూ ఉండగా తన స్నేహితుడైన వాసు అక్కడికి వచ్చాడు. వాసు శంకర్తో, ఏంటి శంకర్, ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నట్టున్నావు? పెట్రోల్ కనిపెట్టాలనుకుంటున్నాను. ఏంటి, పెట్రోల్ని కనిపెట్టాలనుకుంటున్నావా? రే శంకర్, ఏదైనా జరిగే పనుంటే చెప్పరా. జరగని వాటి గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇప్పటికే సగం వయసు అయిపోయింది. వాళ్ళతో పాటు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. ఇంకా నువ్వు కొన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటే ఎవరు నీకు పిల్లనివ్వరు. పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఈ ప్రయోగం సక్సెస్ అయిందంటే పెట్రోల్ ధర తగ్గించి నేనే అమ్ముతాను. అందుకు వాసు ఏం మాట్లాడకుండా తనలో తాను నవ్వుకుంటూ, అయితే బ్రహ్మచారిగా మిగిలిపోతావన్నమాట. రేయ్, నా మాట విని టైం వేస్ట్ చేసుకోకురా. నేను రేపు వస్తాను. నాకు ఏ విషయం చెప్పు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు శంకర్ ఒక లిక్విడ్ ని కనిపెట్టాడు. దాన్ని తీసుకొని ఒక నీటి పాత్రలో వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్లు మొత్తం పెట్రోల్గా మారిపోయాయి. అప్పుడే వాసు అక్కడికి వచ్చాడు. శంకర్ వాసుకి దాన్ని చూపించాడు. దాన్ని చూసిన వాసు ఆశ్చర్యపోతూ, శంకర్, నిజంగా పెట్రోల్ రా. నీళ్లు మొత్తం పెట్రోల్గా భలే మారిపోయాయి. అప్పుడు శంకర్ ఆనందిస్తూ, ఇన్ని రోజుల నా కష్టం ఫలించింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సంతోషిస్తాడు. నేను రేపు దీన్ని ఏదైనా బావిలో వేసి అది పెట్రోల్గా మారిన వెంటనే దాన్ని అమ్ముతాను. అందుకు వాసు, నిజమేరా, చాలా గొప్ప ప్రయత్నం చేశావు. సక్సెస్ అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది. బాగా డబ్బు సంపాదించి పెళ్లి చేసుకో అని అతన్ని పొగుడుతాడు. ఆ రోజలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం శంకర్ తయారు చేసిన లిక్విడ్ కనపడక అటూ ఇటూ కంగారు పడుతూ వెతుకుతాడు. కానీ ఎక్కడా అది కనిపించలేదు. అతను బాధపడతాడు. అలా ఉండగా వాసు ఆ లిక్విడ్ ని దొంగిలించి తన ఇంటి ముందు ఉన్న బావిలో ఆ లిక్విడ్ ని కలుపుతాడు. అదంతా పెట్రోల్గా మారిపోతుంది. దాన్ని చూసిన అతను ఆశ్చర్యపోతూ, భగవంతుడా, నా జీవితమే మారిపోయింది. ఇప్పుడే ఆ పెట్రోల్ని పెట్రోల్ బంక్కి సరఫరా చేస్తాను అని పెట్రోల్ బంక్ అతనికి కబురు పంపాడు. ఆ విషయం తెలుసుకున్న అతను వాసు దగ్గరికొచ్చి, ఇది అసలు పెట్రోల్లా లేదు. నేను పరీక్షించాలి. నీ మోటార్ బైక్లో పెట్రోల్ నింపు. నేను చెక్ చేసి వస్తాను అని అంటాడు. అందుకు వాసు సరే అంటాడు. తన బండిలో పెట్రోల్ నింపుతాడు. ఆ వ్యక్తి ఆ బండి తీసుకుని కొంచెం దూరం వెళ్లి తిరిగి కాసేపటికి వస్తాడు. ఇది నిజంగానే పెట్రోల్ అంటూ బేరం కుదుర్చుకుంటాడు. తరువాత దాన్ని పెట్రోల్ ట్యాంకర్ ద్వారా తన బంకుకి తీసుకెళ్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాసు చాలా డబ్బు సంపాదిస్తాడు. ఆ విషయం తన స్నేహితుడైన శంకర్కి తెలుస్తుంది. నన్ను మోసం చేశావు కదా వాసు. నీటిని పెట్రోల్గా మార్చడమే కాదు, దాన్ని మళ్ళీ నీటిగా మార్చడం కూడా నాకు తెలుసు. నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రయోగం చేసిన దాన్ని నువ్వు వినియోగించుకుంటావా? అది కూడా అక్రమంగా. నీ పని చెప్తాను అని మరుసటి రోజు వేకువజామునే శంకర్ ఆ బావి దగ్గరికి వెళ్లి అందులో ఆ పెట్రోల్ ని నీటిగా మార్చే లిక్విడ్ కలుపుతాడు. తర్వాత ఏం తెలియనట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు అది చూడ్డానికి పెట్రోల్ లాగా ఉన్నా అది మాత్రం ఇంధనం లాగా పని చేయదు. ఆ రోజు కస్టమర్ అక్కడికి వచ్చి పెట్రోల్ తీసుకెళ్తాడు. దాన్ని బంకులో మోటార్ సైకిళ్లలో నింపుతాడు. అలా నింపిన బండ్లన్నీ కొంచెం కూడా కదలకపోగా అన్నీ రిపేర్ అవుతాయి. అప్పుడు అక్కడున్న వాళ్లంతా పెట్రోల్ బదులు ఏదో అమ్ముతున్నారని చెప్పి అతని మీద గొడవకి దిగుతారు. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడే ఆ బంక్ యజమాని పోలీస్ అధికారి దగ్గరికి వెళ్లి అక్కడ జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడు ఆ యజమాని చెప్పినట్టుగా పోలీస్ అధికారి వాసు దగ్గరికి వెళ్లి అతన్ని విచారించడం మొదలెడతాడు. పోలీస్ అధికారి వాసుని నిలదీయగా జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడే శంకర్ అక్కడికొస్తాడు. వాసు అతని వైపు చూసి, సార్, ఆ లిక్విడ్ కనిపెట్టిన శంకర్ అతని
అని అతన్ని చూపిస్తాడు. చాలా గొప్ప ప్రయోగం చేశారు శంకర్. అంటూ అతన్ని మెచ్చుకొని వాసుని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తరువాత శంకర్ ఆ నీటిని మళ్లీ పెట్రోల్గా మార్చి దాన్ని అమ్ముకుంటాడు. కొన్ని రోజుల్లోనే ధనవంతుడైపోతాడు. ఆ తరువాత మంచి సంబంధం అతన్ని వెతుక్కుంటూ వస్తుంది. అతను పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడు. కేదారనాథపురం అనే గ్రామంలో యశోద, యోగేష్ అనే దంపతులుండేవాళ్లు. యోగేష్ ట్రాక్టర్తో పొలం సాగు చేసుకుని వచ్చిన డబ్బుతో కుటుంబం గడిపేవాళ్లు. వాళ్ల దగ్గర ఒక ఆవుండేది. ఆవంటే యశోదకి, యోగేష్కి చాలా ఇష్టం. చాలా ప్రేమగా చూసుకునేవాళ్లు. అలా ఉండగా ఒకరోజు రాజు అనే ఒక వ్యక్తి వాళ్ల ఇంటికొస్తాడు. అతను యోగేష్తో, యోగేష్, నువ్వు నా దగ్గర డబ్బు తీసుకుని ఎన్ని రోజులవుతుంది? నేను మీ ఇంటి చుట్టూ తిరిగి నా 2 కాళ్ళు ఆగిపోయాయి. ఇక ఈరోజు మాత్రం డబ్బు ఇవ్వందే ఇక్కడ నుండి కదలను. ఇప్పటికిప్పుడు డబ్బు అంటే చాలా కష్టం. ఇంకా పొలం పనులు చేస్తూనే ఉన్నాం. పంట పండాలి, పంట చేతికి రావాలి, చాలా పనులున్నాయి. ఇలా చెప్పే 3 సంవత్సరాలు అవుతుంది. అసలు కంటే వడ్డీనే ఎక్కువైంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కొన్ని రోజులు ఓపిక పట్టు రాజు, నేను ఇచ్చేస్తాను. ఇంక నువ్వు ఇచ్చేలా లేవు కానీ నీ ఆవుని, ట్రాక్టర్ని తీసుకుని వెళ్తాను. డబ్బు ఇచ్చి వీటిని విడిపించుకుంటావో లేక వీటితో నీ అప్పు మాఫీ చేసుకుంటావో నీ ఇష్టం. వద్దండి, అవి 2 నాకు ముఖ్యమైనవి అంటూ అతను ఎంతగా బతిమలాడినా కాని అతను వినిపించుకోకుండా ఆ 2ంటిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ విషయమై ఆ భార్యాభర్తలిద్దరూ చాలా బాధపడతారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అతని భార్య అతని దగ్గరికొచ్చి, ఏవండి, ఈ డబ్బు తీసుకుని మన ఆవుని విడిపించుకురండి. ఇంత డబ్బు నీకెక్కడిది? నిన్న నా 2 గజులు అమ్మి డబ్బు తీసుకొచ్చాను. ఆవుని విడిపించుకురండి. ట్రాక్టర్ని తీసుకుని రుణం చెల్లించుకోమని చెప్పండి. అతను సరే అని చెప్పి డబ్బు తీసుకుని అక్కడి నుండి రాజు ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతనికి డబ్బులిచ్చి రుణమాఫీ చేసుకుని ఆవుని తీసుకుని ఇంటికి తిరిగొస్తాడు. ఆవుని చూసి ఆమె చాలా సంతోషిస్తుంది. కానీ ట్రాక్టర్ లేకపోవడంతో వాళ్ళ పొలాన్ని సాగు చేయకుండా అలాగే ఉండిపోతారు. దాంతో అతను దిగులుతో మంచాన పడతాడు. దాన్ని చూసిన భార్య చాలా బాధపడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ల కుటుంబ సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అన్నింటినీ ఆవు చూస్తూనే ఉంటుంది. ఒకరోజు ఆవు ఆమెతో, అమ్మా, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ నాకు అర్థమవుతున్నాయి. నాన్న నన్ను నీ బంగారు గాజులిచ్చి విడిపించాడు. ఆ సంగతి నాకు తెలుసు. ట్రాక్టర్ లేకపోతే ఏంటి? నేనున్నాను కదా, నేను పొలాన్ని దున్నుతాను. అది విన్న ఆమె ఆశ్చర్యంగా, వద్దమ్మా, నువ్వు గర్భవతివి, నువ్వు ఆ పని చేయలేవు. పైగా ఆయన కూడా మంచానున్నారు. పని చేయడానికి కూడా ఎవరూ లేరు. అది చాలా కష్టం. కష్టమని కూర్చుంటే అన్నీ భారంగానే కనబడతాయమ్మా. ఒక్క అడుగు ముందుకేసి కష్టపడితే కష్టాలన్నీ గట్టెక్కుతాయి. నేను పొలం దున్నుతాను. నాతో పాటు నువ్వు కూడా శ్రమించు. పొలం బాగా పండితే నాన్న అప్పులు తీరుతాయి. నాన్నని మంచి వైద్యునికి చూపించొచ్చు అని అంటుంది. ఆవు చెప్పిన మాటకి, చాలా గొప్పగా చెప్పావు, ఇద్దరం కష్టపడదాం అంటూ కన్నీళ్లు పెట్టుకుని ఆవుని పొలానికి తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడుతూ పొలాన్ని సాగు చేస్తారు. కొన్ని రోజులు గడిచాయి. ఆవు ఆమెకి ప్రతి పనిలో సహాయం చేస్తూ ఉంటుంది. ఆవు పొలం దున్నటం చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అలా రోజులు గడుస్తాయి. పంట బాగా పండుతుంది. అమ్మా, బస్తాలని మార్కెట్కి తీసుకెళ్తాం, నాకు బండి కట్టు అంటుంది ఆవు. వద్దమ్మా, ఇప్పటికే నువ్వు చాలా పని చేశావు. ఇంత బరువు మోయలేవు. అమ్మా, ఇది వరకే చెప్పాను. కష్టం అనుకుంటే అన్నీ కష్టంగానే ఉంటాయి. చెప్పింది చెయ్యమ్మా. అందుకామె సరే అని బండి కట్టుకుని బస్తాలని మార్కెట్కి తీసుకెళ్తారు. అక్కడ వాటిని అమ్మి డబ్బు తీసుకుని అక్కడి నుండి ఇంటికి తిరిగి ప్రయాణమవుతారు. తిరిగొచ్చాక ఆమె తన భర్తతో, ఏవండి, మనం కన్న బిడ్డలాగా పెంచుకున్న ఆవు మన కష్టాలు తీర్చింది. ఇదిగోండి డబ్బు. దీంతో మనం సంతోషంగా బతకొచ్చు. ముందు హాస్పిటల్కి వెళ్దాం. అందుకతను సరే అంటాడు. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. కొద్ది రోజులు గడిచాయి. అతని ఆరోగ్యం కుదుట పడింది. ఇంటికి తిరిగొస్తారు.
అమ్మా, మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకు ఎంతగానో సహాయపడ్డావు. నువ్వు గర్భవతి అయినప్పటికీ ఒక ఎద్దుతో సమానంగా నాగలి కట్టుకుని పొలం సాగు చేశావు. పంట చేతికి రాగానే బండి కట్టుకుని మార్కెట్కి వెళ్ళావు. అక్కడ వచ్చిన డబ్బుతో నా ఆరోగ్యం కుదుట పడింది. మళ్ళీ మాకు కొత్త వైభవం వచ్చింది. ఇదంతా నీ పుణ్యమే అంటూ కృతజ్ఞతలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీరు నా కోసం త్యాగం చేస్తే మీకోసం నేను కష్టపడ్డాను. మీ రుణం తీర్చుకున్నాను అంది ఆవు. అందుకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇక వచ్చిన డబ్బుతో వాళ్ళ అప్పులు తీరిపోతాయి. మళ్ళీ అతను కొత్త ట్రాక్టర్ని తీసుకుంటాడు. ఆవు పుణ్యమా అంటూ వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోతుంది. వాళ్ళెంతో సంతోషంగా జీవిస్తారు.